హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ లాజికల్ ఫంక్షన్స్. చూద్దాం. అండ్, ఆర్, నాట్, ఇఫ్ ఈ ఫంక్షన్స్ అనేవి మనకి లాజికల్ ఫంక్షన్స్ లోకి వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అండ్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ అండ్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఆల్ కండిషన్స్ ఆర్ ట్రూ. అండ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం కొన్ని కండిషన్స్ పెట్టినప్పుడు ఆ కండిషన్స్ అన్నీ కూడా సాటిస్ఫై అయితే అప్పుడే మనకి ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. అది ట్రూ అనే అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి A1 > 10, B1 <5. A1 అనే సెల్లో 10 కంటే వాల్యూ ఎక్కువ ఉంటేనే ఇది ట్రూ అవుతుంది. అలానే B1 5 కంటే లెస్ దెన్ ఉంటేనే ఈ కండిషన్ ట్రూ అవుతుంది. ఈ రెండు కండిషన్స్, ఈ A1 <10, B1 <5, ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే అప్పుడు మనకి ఈ అండ్ ఫంక్షన్ ట్రూ అని రిటర్న్ చేస్తుంది. లేకపోతే ఫాల్స్. ఇందులో ఒకటి రైట్ ఒకటి రాంగ్ అయినా ఫాల్స్. సో ట్రూ ఇఫ్ A1 > 10 అండ్ B1 <5 రెండు జరగాలి. ఒకసారి దాన్ని ఎక్సెల్ లో చేసి చూద్దాం. ఇఫ్ A1 <, ఇక్కడ చూడొచ్చు మీరు సెల్ నెంబర్ A1 A1 ఇప్పుడు 11 అనుకుందాం. తర్వాత B1 <5 4. సో ఈక్వల్ టు అండ్ పెట్టి ఇక్కడ A1 < 10, B1 <5. A1 < 10, B1 <5. మీరు మాన్యువల్ గా అయినా రాసుకోవచ్చు, ఆర్ అక్కడ మీరు సెలక్షన్ అయితే చేసుకోవచ్చు. ఏదైనా చేయొచ్చు. సో ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ట్రూ వచ్చింది. ఎందుకు? ఇక్కడ A1 అనేది, ఈ 11 అనేది మనకి ఈ 10 కంటే పెద్దది. అలానే B1 4 అనేది 5 కంటే చిన్నది. సేమ్ అలాగే ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇక్కడ 9 పెడతాను, ఇక్కడ 6 పెడతాను. పెట్టినప్పుడు ఇక్కడ మళ్ళీ ఫంక్షన్ రాద్దాం. ఈక్వల్ టు అండ్ రాసి <10. ఇక్కడే రాంగ్ వచ్చేసింది. అలానే B2 <5. ఎంటర్. ఫాల్స్ ఎందుకు వచ్చింది? A2 అనేది 10 కంటే పెద్దది కాదు, 9 10 కంటే పెద్దది కాదు. అలానే 6 5 కంటే చిన్నది కాదు, 6 < 5. సో ఈ రెండు అసంప్షన్స్ కూడా రాంగే. అలానే ఇంకొకటి, ఒకటి కరెక్ట్ ఒకటి రాంగ్ ఇద్దాం. ఇప్పుడు 13, ఇక్కడ 3 ఆర్ 7 ఇద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈక్వల్ టు అండ్ రాసి ప్రెస్ చేసి <10. ఎస్, ఇది కరెక్ట్. అలానే B3 < 5. మనం ఇక్కడ ఒక రైట్ ఒక రాంగ్ ఇచ్చాం. ఇప్పుడు ఏం రిటర్న్ చేసింది? ఫాల్స్ రిటర్న్ చేసింది. అంటే మనకి రెండు కరెక్ట్ గా ఉండాలి. ఇక్కడ చూడండి, <10, <5. సో ఫస్ట్ది కరెక్ట్, సెకండ్ది రెండు రాంగ్. రెండు ఎక్కువగా ఉండాల్సింది తక్కువ ఉంది, తక్కువ ఉండాల్సింది ఎక్కువ ఉంది. సో అందుకే ఇది రాంగ్. ఇక్కడ కూడా ఒకటి కరెక్ట్ ఉంది, ఒకటి రాంగ్ ఉంది. సో ఇక్కడ కూడా ఫాల్స్ అనే మనకి కనబడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆర్. రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఎనీ కండిషన్ ఇస్ ట్రూ. ఇక్కడ మనకి రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి కదా, బట్ ఇక్కడ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాల్సిన అవసరం లేదు. ఏదో ఒక కండిషన్, either ఇట్ కుడ్ బి A1 ఆర్ B1. A1 అయినా పెద్దదై ఉండాలి, లేకపోతే B1 అయినా చిన్నదై ఉండాలి. రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినా ఓకే. సో ఒకసారి మళ్ళీ ఆర్ కూడా చూద్దాం. A1 > 10, B1 < 5 అన్నాడు. సో 10 5 ఈక్వల్ టు
ఆ A1 అన్నది ఇందాక అక్కడ ఇక్కడ సెల్స్ లో. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఈ అండ్తో చేసాం కాబట్టి మనం ఇక్కడ ఆర్తో చేద్దాం. సో ఇది K1, ఇది K2. సో ఇక్కడ ఆర్ ఇచ్చి K1 గ్రేటర్ దెన్ 11, కామా L1 లెస్ దెన్ 6. ఇప్పుడు మనకి ఏం రిటర్న్ అవుతుంది? ట్రూ. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మీకు K1 అనేది 10 అనేది పెద్దది కాదు. ఓకే, ఇది ఫాల్స్. బట్ L1 5 కంటే 6 పెద్దది కదా. సో ఈ కండిషన్ ట్రూ అయింది. ఒక కండిషన్ ట్రూ అయ్యి ఒక కండిషన్ ఫాల్స్ అయినా సరే మనకి ఇది ట్రూ అని చూపిస్తుంది. సో ఇదే ఆర్ కండిషన్. నెక్స్ట్ వచ్చి నాట్. రివర్స్ ఏ లాజికల్ వాల్యూ. సో ఇక్కడ మనకి A1 అనే సెల్లో 10 ఉంది. 10 ఉంటే మనం అది 10 కాదని చెప్తున్నాం. అది 10 కాదని చెప్పడం వల్ల ఇది మనకి ఫాల్స్ అని ఇస్తుంది. ఎందుకంటే 10 కాబట్టి. ఒకసారి మనం చేసి చూద్దాం, అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాను తీసేద్దాం. సో ఇక్కడ 10 10 ఇచ్చాం. ఇక్కడ ఏమన్నాడు? నాట్ A1 ఈక్వల్ టు 10. ఈ నాట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి నాట్ A ఈక్వల్ టు 10 ఎంటర్. ఓకే, A1 ఫాల్స్. ఎందుకు ఫాల్స్? ఎందుకంటే ఇక్కడ A1 10 కాబట్టి. అర్థమైందా? ఇక్కడ A1 అనేది A1 ఈక్వల్ టు 10. ఓకే, బట్ ఇక్కడ కాదు అంటున్నాం. A1 ఈక్వల్ టు 10. ఎస్, A1 ఈక్వల్ టు 10, బట్ కాదు అని ఇక్కడ మనం ఈ ఫంక్షన్ అయితే పాస్ చేస్తున్నాం కాబట్టి అది ఫాల్స్ అని ఇచ్చింది. A1 ఈక్వల్ టు 11 అని ఇస్తే ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ఎంటర్. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఈ ఫంక్షన్ లో మనం అర్థం చేసుకోవాల్సింది A1 ఈక్వల్ టు 11 కాదు అని మనం చెప్తున్నాం. సో అందుకే మనకు ట్రూ వచ్చింది. నిజంగానే ఇక్కడ A1 అనేది 11 కాదు. A1 ఈక్వల్ టు 11 అని ఇందులో ఇచ్చి ఇక్కడ కాదు అని చెప్తున్నాం. సో అందుకే మనకి ట్రూ వచ్చింది. A1 ఈక్వల్ టు ఇక్కడ 10. సో ఇది నాట్ ఫంక్షన్. ఇప్పుడు వచ్చేసి ఇఫ్ ఫంక్షన్. రిటర్న్స్ వన్ వాల్యూ ఇఫ్ ఏ కండిషన్ ఇస్ ట్రూ, అనదర్ ఇస్ ఫాల్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు A1 గ్రేటర్ దెన్ 10. A1 అనేది ఇప్పుడు A1 ఉన్న సెల్లో 10 కంటే ఎక్కువ వాల్యూ ఉంది. ఒకవేళ ఉంటే అది హై అని అర్థం, లేకపోతే ఎల్స్ లో, లేకపోతే అది ఆటోమేటికల్గా డిఫాల్ట్గా లో అని ఇచ్చేస్తుంది. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 12 తీసుకుందాం A1 సెల్లో. తీసుకున్న తర్వాత ఈక్వల్ టు మనకి ఇఫ్ ఇఫ్ తీసుకున్న తర్వాత A1 A1 అని ఇచ్చిన తర్వాత ఇది 10 కంటే ఎక్కువ అయితే హై ఇవ్వు, లేకపోతే లో. అంతే. సో A1 గ్రేటర్ దెన్ 10, కమా హై, కమా లో. ఇవి కూడా ఇన్వర్టెడ్ కామాస్ లో ఉండాలి మనకి. ఏవైతే మనం ఇక్కడ ఇస్తున్నామో ఈ స్ట్రింగ్స్, అవి ఇవి స్ట్రింగ్స్ కాబట్టి మనం ఇన్వర్టెడ్ కామాస్ లో పెడుతున్నాం. ఖచ్చితంగా ఎక్కడైనా సరే స్ట్రింగ్ ఉంటే అది ఇన్వర్టెడ్ కామాస్ లోనే పెట్టాలి, లేకపోతే తీసుకోదు. ఎంటర్. హై. ఎందుకు హై వచ్చింది? A1 గ్రేటర్ దెన్ 10. ఇఫ్ ఒకవేళ A1 అనేది 10 కన్నా ఎక్కువైతే నాకు హై అని ఇవ్వు, లేకపోతే లో. ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ నెంబర్ మార్చినంటే ఇక్కడ లో అని పడుతుంది. ఇప్పుడు 10 కంటే లో ఎంత? 9. ఎంటర్. లో. ఎందుకు వచ్చింది? A1 గ్రేటర్ దెన్ 10. 9 అనేది గ్రేటర్ దెన్ 10 కాదు కదా. ఒకవేళ A1 గ్రేటర్ దెన్ 10 అయితేనే హై, లేకపోతే లో. సో ఇది 9 అనేది 10 కంటే చిన్నది కాబట్టి మనకి
లో వచ్చింది. అలానే ఇప్పుడు 1 లో ఉంది, 100 హై వస్తుంది. ఎందుకంటే A1 అనేది 10 కంటే 10 టైమ్స్ బిగ్గర్ కాబట్టి మనకి హై అనేది వచ్చింది. సో ఇదే ఇఫ్ కండిషన్. దట్స్ ఇట్.